కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ఉప పాండవులు చంపిన అశ్వత్థామని వెతుక్కుంటూ పాండవులు వ్యాస మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. పాండవుల్ని చూసి భయపడిన అశ్వత్థామ ఒక గడ్డి పరికను తీసుకుని బ్రహ్మాస్త్రం కంటే 4 రెట్లు శక్తివంతమైన బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని దానిపై అభిమంత్రించి పాండవుల్ని అంతం చేయమంటూ వారిపై దాన్ని ప్రయోగించాడు. అందుకు బదులుగా అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని మేల్కొల్పడంతో ఒక్కసారి బ్రహ్మాస్త్ర ప్రయోగం జరిగితే 12 బ్రహ్మ సంవత్సరాల వరకు భూమిపై గడ్డి పరక కూడా మొలవదని వ్యాసుడు చెప్పడంతో అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు. అశ్వత్థామకి బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించడం తెలియకపోవడంతో పాండవ వంశాన్ని అంతం చెయ్యాలి అని బ్రహ్మాస్త్ర దిశని ఉత్తర గర్భం పైకి మరల్చాడు. అందుకు ఆగ్రహించిన శ్రీకృష్ణుడు అశ్వత్థామ నుదుటిపై ఉన్న మణిని లాక్కుని 3000 సంవత్సరాల పాటు అశ్వత్థామ ఒళ్ళంతా చీము నెత్తురు కారుతూ ఉంటుందని, ఆ తర్వాత కలియుగాంతంలో కల్కి వచ్చే వరకు చావు కోసం ఎదురు చూస్తూ ఉంటావని శ్రీకృష్ణుడు అశ్వత్థామని